ఒకటి కాదు రెండు కాదు, మనం 6 డజన్ ఉదాహరణలు కాంగ్రెస్ ఏంటి తేడా? మరి ప్రాజెక్టులలో మీరు సక్సెస్ అవుతున్నారు, దాంట్లో విజయవంతంగా కూడా ఎక్కడ ప్రాణాలు పోతలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా అది 2006 నుంచి అయినా ఇప్పటివరకైనా ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా కూడా ప్రాణాలు పోతున్న పరిస్థితి. కేసీఆర్ గారు నీళ్ళు ఇద్దాం అనుకున్నారు, వ్యవసాయానికి తాగునీళ్లకు నీళ్ళు ఇద్దామని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. వీళ్ళు కమిషన్ల కోసం మొదలు పెడుతున్నారు. ఓకే, ఇవాళ అల్టిమేట్గా ఇలా చూడండి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు కాదు, మంచి ఒక కేకుని 2 సగాలు చేసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఒక సగం, మేఘాకు ఇంకో సగం. మీరు టెండర్లు వేసుకొని ఇవ్వండి. కానీ ఇదే మేఘాని నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు, ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నేరుగా ఎవరితో కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. అంటే కాంట్రాక్ట్లు మీరు ఇట్లా పంచి పెడుతున్నారు, అందులో క్వాలిటీ ఆఫ్ వర్క్స్ కనబడుతున్నాయి కదా. రైట్. ఇప్పుడు నేను మెయిన్గా ఒక ప్రశ్న అడుగుతాను. మన్నె క్రిషాంక్ ఎందుకు ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో కానీ లేదా ప్రెస్ మీట్లలో కానీ అవాక్కులు చెవాక్కులు కాకుండా నిజాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? వాళ్ళు చేసే తప్పిదాలకి వెళ్ళే నిజాలు వస్తాయి రంజిత్ గారు. కానీ అది బయటికి తీస్తున్నందుకు వాళ్లకు సమాధానం చెప్పుకోలేక కేసు. ఇప్పుడు సోమ్ డిస్టిలరీ ఇప్పటివరకు ఎన్ని కేసులు అయినాయి మీపై? 16 నెలలు 15 కేసులు. 16 నెలలు 15 కేసులు. కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి, ఇంకో అడిషనల్ గా 2-3 కంప్లైంట్స్ ఉన్నాయి. అవి ఎఫ్ఐఆర్ అయినాయో లేవో సమాచారం లేదు. మనం ఇట్లా మాట్లాడుతున్న సమయంలో ఎప్పుడు ఎవరు వస్తారో కూడా మనకు తెలియదు. అభద్రతా భావం ఇక రోజు అదే ఉంటుంది. అభద్రతా భావం అనేది లేదు, కానీ వాళ్ళ మీద నమ్మకం లేదు. అంటే ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి అభద్రతా భావంతో ఉన్నారా ఎప్పుడైనా? అంటే చూడండి, ఒకటి ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండేనో అప్పుడు మనం ధర్నాలు అవన్నీ కూడా చేస్తాం. ఇక్కడ ప్రశ్నించడానికి ఇక్కడ ఒక్కొక్కసారి రూపం మారుతూ ఉంటుంది. ఇప్పుడు నిజానికి సోషల్ మీడియా కానివ్వండి, లేకుంటే మనం డిబేట్స్, మనం రేస్ చేస్తున్న పాయింట్స్కి కేసులు పెట్టడం ఏంటిది? అండ్ ఇంకోటి, ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఏదన్నా ఇప్పటి వరకు తీసిన ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ అడగండి, నేను డెఫినెట్గా మీకు డాక్యుమెంటేషన్తో సహా చెప్తాను. సోమ్ డిస్టిలరీస్ బీర్ అండి, ఫస్ట్ అదే కేసు అనుకుంటా. సోమ్ డిస్టిలరీస్ బీరు కంపెనీని ఫస్ట్ మీరు ఏమని చెప్పారు? నేను 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా, ఒక పేపర్ రాస్తా. మేము చెప్పినాం, ఇది మీరు ఒక కొత్త కంపెనీకి ఏదో ఇస్తున్నట్టున్నారు. ఆ కంపెనీ కల్తీ మద్యం కేసులు అండ్ చిన్నపిల్లలను కార్మికులుగా పనిచేయించుకునే కేసులు, వాళ్ళ ఎన్నోసార్లు సీజ్ అయినాయి. ఇవన్నీ కూడా ఉన్నది ఆ కంపెనీ మీద అని చెప్తే నేను 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి మేము స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డాక్యుమెంట్ ముంగడ పెట్టినాం. ఇగో ఈ కంపెనీ పలానాది రాసింది అని. మీరేం చేసారు? మధ్యప్రదేశ్లో తీసుకుపోయి కేసేసారు. అల్టిమేట్గా మీరు దానికి వెనక్కి కూడా తీసుకున్నారు. వెనక్కి తీసుకున్నారంటే అర్థమైందన్నట్టు ఇచ్చిన అది కూడా మనకు వెనక్కి తీసుకున్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్కి అప్రూవల్ది లెటర్ రాస్తారు. వెనక్కి తీసుకున్నట్టు నో అధికారిక, వాళ్ళకి నచ్చిన ఒక ఆంధ్రజ్యోతో లేకుంటే ఇంకేదైనా పేపర్ దాంతో ప్రెస్ నోట్. అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. ఇది ఇప్పటికి వెళ్తున్నారా అక్కడికి, రాష్ట్రానికి పక్క రాష్ట్రం మధ్యప్రదేశ్? నేను ఇప్పుడు అంటే ఎట్లా కోర్టు వైజ్గా వెళ్తున్నారా లేకపోతే వీక్లీ కూడా వెళ్ళాల్సి? ఇప్పుడైతే అడ్వకేట్ని పంపిస్తున్నాను. నేను ఫస్ట్ వెళ్ళి నేను కోర్టుకి వెళ్ళి ఆ డేట్న డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఆ కేసు నేనే రిసీవ్ చేసుకొని తర్వాత మా అడ్వకేట్స్ ఇక్కడికి వెళ్ళి మన అడ్వకేట్స్ వెళ్ళారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు. అక్కడ అడ్వకేట్స్ అపాయింట్ చేశారు. ప్లస్ రెగ్యులర్ గా కూడా దాన్ని కాన్స్టెంట్ గా చూసుకుంటున్నారు. ఇదేంటిది రంజిత్ గారు, మీరు భలే ఉన్నారు. సింగపూర్ కంపెనీతో కూడా కేసు పెట్టించారు. అక్కడ కూడా మెయిన్ హార్ట్ అనే సంస్థ. అవును, మేమేం అడిగినామంటే ఒక ముఖ్యమంత్రి, ఇది విచిత్రం చూడండి మీరు, ఒక ముఖ్యమంత్రి ఒక కంపెనీ ఓనర్తోని దుబాయ్కి వెళ్తాడు. మీరు ఆ ఫోటో మీకు అందరు గుర్తుండొచ్చు, రాష్ట్ర ప్రజలకు. ఒక ఇట్లా ముఠా మేస్త్రీలకి ఇట్లా షర్టును కడతాడు. అది చిరంజీవి గారికి సెట్ అవుతుంది కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సెట్ అవుతుంది? కరెక్ట్ కాదు కదా. అట్లా నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, నువ్వు ప్రపంచ స్థాయి దేశానికి పోయినప్పుడు నువ్వు ఒక డెకోరం మెయింటైన్ చేయాలి. సరే, అది నీ స్టైల్లో ఏదో కావచ్చు. కానీ నువ్వు వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఒమర్ షెహజాద్. ఒమర్ షెహజాద్ పాకిస్తాన్లో ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. 3,000 కోట్ల కుంభకోణం. సేమ్ రావి నది దగ్గర కూడా వీళ్ళు ఇదే ఫ్లాప్ షో చేసిర్రు. రావి నది విషయం మీద కూడా వీళ్ళ కేసు అయింది. ఇక్కడ మూసీ నది నువ్వు వాళ్ళకి అప్పచెప్తాను. జనరల్లీ మనకి ఇక్కడ ఒక కంపెనీతో వ్యాపారం అంటే ఏంది? ఒక ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? డైరెక్ట్గా ముఖ్యమంత్రి తిరుగుతాడా అండి? కలిసి తిరుగుతాడా ఆయన? కానీ ఇక్కడ ఏంటంటే వారితో పాటు దుబాయ్కి వెళ్తారు, మళ్ళీ సింగపూర్లో మొన్న కలవడానికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని నేను ఈ కంపెనీకి ఇచ్చేస్తున్నాను అంటాడు. ఓకే, ఇది మేము ప్రశ్నించినాం. ప్రశ్నిస్తే మీరు నమ్మరు, గంట సేపు ముఖ్యమంత్రి ఆయన కార్యాలయం ఆ డైరెక్టర్గా ఒక వ్యక్తిని వీళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ కంపెనీ ఇంత మంచిది, ఈ కంపెనీ అంత మంచిది. నువ్వెందుకు వాకాలతో పుచ్చుకోవాలి? మేము అడిగింది ఏంటంటే, అసలు నీ దగ్గర డిపిఆర్ ఉందా? మూసీకి డిపిఆర్ లేకుండానే ఇల్లు కూల్చేసిండా లేదా? మీరు చూపెట్టారు కదా ఛానల్లో, చిన్నపిల్లలు వాళ్ళు ఇటుకలు ఇవన్నీ పెట్టుకోవడం చూపెట్టారు. డిపిఆర్ లేని నువ్వు ఎట్లా కూలుస్తావు?
కూల్చడం ఎట్లా మొదలు పెడతావు? ఇవాళ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోతుంది? ఈ ఇట్లాంటి యూటర్న్స్తోనే ఇది ప్రశ్నించగానే ఇవాళ ప్రాజెక్ట్ సైలెంట్ అయిపోయింది. 1,50,000 కోట్ల ఫిగర్ ఎవరు చెప్పారు చెప్పండి? మీరు చెప్పిరా, నేను చెప్పిరా? ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చింది 1,50,000 కోట్లు. మళ్ళీ తర్వాత ఎవడు చెప్పిండు 1,50,000 కోట్లు? నేను చెప్పలే. ఢిల్లీ నుంచి చిట్ చాట్ చేసి అదానీకి ఓల్డ్ సిటీ బిల్స్ అప్పచెప్తున్నామని అంటారు. ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిలబడి ఎవరు చెప్పారు మీకు? మీడియా వాళ్ళు రాసిర్రు, మేము చెప్పినామా? ఈ క్రెడిబిలిటీ ఉంటుందా అండి? ఇలా మీడియా వాళ్ళే పెన్ను పట్టుకొని ఈ స్టేట్మెంట్ ఇవాళ నిలబడి ఉంటుందా, రేపు మార్చేస్తారా, యూటర్న్ చేస్తారా అనే ఆలోచనకు వచ్చిన పరిస్థితి ఇవాళ. సో వీటిని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మొత్తం ఇప్పటి వరకు ఎన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు? ఓ లిస్ట్ మీరే కౌంట్ చేసుకుంటూ ఉండండి. టికెట్ స్కామ్ విషయం మీద మేము ఆర్టీఐలు వేస్తే కూడా మీరు ఆ టిమ్స్ అనే మెషిన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఈ కంపెనీకి ఎట్లా ఇచ్చిండ్రు? 2 రోజుల్లోనంట దేశం మొత్తం అధికారులు పర్యటించి 2 రోజుల్లోనంట ఆ టైం ఫ్రేమ్, ఆ పలానా 3 రోజులు మేము టెండర్ చేసినాం, ఎవరు రాలేదు, అందుకే మేము 2 రోజులు అధికారులను పంపించినాం, దేశం మొత్తం పంపించినాం, ఈ పలానా కంపెనీని మేము చూస్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినామని చెప్పి. ఓకే. అయితే మేము డీటెయిల్స్ అడిగినాం, ఏ అధికారి ఏ కంపెనీకి వెళ్ళిండు, ఏ అధికారి ఏ రాష్ట్రానికి వెళ్ళిండు, ఇవన్నీ కూడా. ఎందుకంటే అధికారి పోతే బిల్స్ రూపాయి బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుంది కదా. వాళ్ళు ముంబైకి పోయి స్టడీ చేసినా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఇవన్నీ. సో కర్ణాటక, ముంబై, ఢిల్లీ, కొన్ని రాష్ట్రాలని చెప్పారు. ఇవి డీటెయిల్స్ ఏంటంటే కథం గోల్. మీరు ఆర్టీఐ వేసినాం, ఓకే, ఇప్పటి వరకు రిప్లై లేదు. ఓకే. ఇది అది ఏమైపోయింది? అంతటితో క్లోజ్ అయిపోయిందా? ప్రభుత్వం దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఏం చర్యలు తీసుకునేది? మనకు డజన్ల ఇష్యూలు ఉన్నాయి కాబట్టి మనం ఒకటే ఇష్యూని పట్టుకొని లేకపోతున్నాం. ఎందుకంటే ఏమైపోతుందంటే రోజుకు ఒక ఇష్యూ వస్తుంది. ఇసుక గురించి వచ్చిందండి, ఇసుక దాంట్లో ఇవాళ ఇప్పుడు గత ప్రభుత్వం నెక్స్ట్ దాని తర్వాత వేసినది ఇసుక అంటే నాకు ఆర్డర్ గుర్తులేదు, ఎందుకంటే మల్టిపుల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇసుక విషయం మీద నేను ఎందుకు ఇది పర్టికులర్గా అడుగుతున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తంలో ఓవరాల్గా అనేక స్కాములు కాంగ్రెస్ బయట తీసిన వ్యక్తి. ఐ థింక్ దావోస్ది కూడా తీసినాం మనం. ఫస్ట్ గోధి ఇండియా అనే సంస్థతో చేసాం. గోధి ఇండియా సంస్థ యాన్యువల్ స్టేట్మెంట్లో కేవలం లాభ నష్టాలు ఆ కంపెనీకి 27 లక్షలు మాత్రమే. వాళ్ళు 8,000 కోట్లు పెడతారంటే ఎట్లా నమ్ముతాం చెప్పండి? ఓకే, పెట్టిరా ఇవాళ వరకు 8,000 కోట్లు లెక్క చూపెట్టండి. లేదు. స్వచ్ఛ బయో అనే సంస్థ, ముఖ్యమంత్రి గారు అమెరికా దాకా పోయి 2 నెలల ముందు పుట్టిన ఒక సంస్థతోని ఒప్పందం చేసుకుంటారు, 1000 కోట్లు పెడుతుందని అంటారు. దీనికంటే పెద్ద స్కామింగ్ ఏది ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీ ఎవరిది అని చూస్తే సొంత తమ్ముడు యనమల జగదీష్ రెడ్డి. ఇలా మల్టిపుల్ ప్రశ్నలు వస్తాయండి. ఒకటి, అన్నం అయ్యుండి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి నీ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు సొంత తమ్ముతో వ్యాపారం ఎట్లా చేస్తావు? నంబర్ 1. నంబర్ 2, మీ తమ్మునికి 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎడికెళ్ళి అంతా ఏం సంపాదించుకున్నారు మీరు ఆ 1000 కోట్లు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా. మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇదేమన్నా హవాలానా, మనీ లాండరింగా, ఇవన్నీ ప్రశ్నలు అడిగినాం. నో క్వశ్చన్. తర్వాత ఇంకొకటి, దాని మీద ఏమన్నా ఎఫ్ఐఆర్ అయిందా? మళ్ళీ మీరు ప్రశ్నిస్తూనే కేసు అవుతుంది కదా. దాని మీద చేయలేదు. దాని మీద టికెట్ల దాని మీద ఏమన్నా అయిందా? టికెట్స్ దాని మీద అయినట్టుండండి. మొత్తం ఏదో 16 కేసులు లిస్ట్ ఉన్నది. సో మళ్ళా వాల్ష్ కర్రా అనే సంస్థ అదొక 839 కోట్లు. ఎవరి వాల్ష్ కర్రా అని చూస్తే వాళ్ళ కంపెనీలో 2 ఎంప్లాయీస్, ఒకడు వాల్ష్ ఒకడు కర్రా, అంతే. ఇద్దరే ఎంప్లాయీస్. కర్రా మళ్ళీ ఇంకెక్కడనో ఎంప్లాయీ. ఈ వాల్ష్ అనేట ఆయన ఎవరు అని చూస్తే పాపం ఆయన ట్విట్టర్లో నా కాఫీ మెషిన్ ఖరాబ్ అయింది, నా కాఫీ మెషిన్ వాపస్ తీసుకోండి మీరు. నువ్వు 839 కోట్లు పెడతావా నాయన? ఎవరు మీరందరూ? ఎవరితో వ్యాపారం చేస్తున్నాడు? అంటే ఇక్కడ ఏంది బోగస్ కంపెనీలు, ఏంది ఇదంతా అనేది. ఇది డావోస్ ట్రిప్లో. మొన్న డావోస్ ట్రిప్ క్వశ్చన్ చేద్దాం అనుకుంటే 20 కంపెనీలకెళ్ళి 19 కంపెనీలు మన గచ్చిబౌలి కంపెనీలే. ఇక్కడ నేను జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఒప్పందాలు చేసుకోవచ్చు. దీనికోసం డావోస్ దాకా పోవడెందుకు? ఒక అమెజాన్ వాళ్ళ తప్ప, అది కూడా ఎక్స్పాన్షన్ అంటే ఏంటిది? ఉన్న కంపెనీకి మేము ఇంకెక్కువ విస్తరణ, అంతే. దానికి నువ్వు అక్కడి దాకా పోవడం వేస్ట్ కదా. కానీ దావోస్కి పోయినా, నేను 20 కంపెనీలు చేసిన, నాకు బొకేలు తీసుకొని రండి. వారి మనస్తత్వం కూడా చూడండి, అందరికీ తెలుసండి. ముఖ్యమంత్రి గారు మొత్తం బ్లాక్ కింది టాప్ నుంచి కింది దాకా ఎందుకు వేసుకొని వచ్చారు? కాంగ్రెస్ నాయకులు అందరు తెల్ల బట్టలు వేసుకుంటారు. ఇలా నేను కలిసిపోవద్దు. అందుకే నన్ను గుర్తుపట్టాలంటే నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవాలి. నన్ను గుర్తుపట్టాలంటే నాకు ఒక స్పెషల్ కుర్చీ ఉండాలి, నా కుర్చీ కొంచెం పెద్దగా ఉండాలి, మహారాజాలాగా ఉండాలి. ఆ రేంజ్లో గిట్లాంటి ఆలోచన పెట్టుకున్న వ్యక్తి ఇక వారు ప్రజాస్వామ్యం అంటారు. వారి కేసులు అందుకే లిస్ట్ ఆఫ్ కేసెస్ అండి. ఇవాళ ఇప్పుడు మొన్న తీసినాను లేటెస్ట్ది